श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। कुछ यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేను మొట్టమొదటిగా యూట్యూబ్లో చెప్పింది జగత్ సృష్టి ఛానల్. ఇప్పుడు చెబుతున్న శ్లోకం యఃకర్త, జగత్ మొత్తానికి కర్త ఎవరు? యఃకర్త జగతాం భర్త, జగత్తును మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంహర్త, అందరినీ సంరక్షించేవాడు. సంరక్ష సంరక్ష మహసాం నిధి. ఇక్కడ భూమి మీద పుట్టిన 84 లక్షల జీవరాశులకి తగిన ఆహార వ్యవహారాలు మొత్తం నడిపేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం, ఆయనకి నమస్కారం చేస్తున్నాను అని జరుగు మొట్టమొదట ఈ శ్లోకాన్ని జగత్ సృష్టి ఛానల్కి ఇచ్చాను. జగత్ సృష్టి, జగత్తును సృష్టించిన వాడెవరు? భగవంతుడు. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తోమోపహం. లోపల బయట అంతటా నిండి ఉన్నటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ప్రపంచం మొత్తం మీద ఉన్నాడు. ఆయన లేకపోతే ఏమీ లేదు. అదే జగత్ సృష్టి ఛానల్ అని ఒకసారి చెప్పాను. కానీ ఈ మధ్య కొంత సమయంలో జగత్ సృష్టి ఛానల్కి నాకు దూరమైంది. మళ్ళీ వాళ్ళ రాఘవేంద్ర జగత్ సృష్టి ఛానల్ తాలూకు నా దగ్గరికి వచ్చాడు. మరి జగత్ సృష్టి ఛానల్ రాఘవేంద్ర నేను అందరం బాగుండాలని సదుద్దేశంతో 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి ఫలితాలు చెప్పుకుందాం. కన్యా మిథునయోర్ బుధ. ఈ కన్యారాశికి చెప్పాలి అంటే ఒక్క శుక్రుడు రాహు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. దాదాపు ఎందుకు చెబుతున్నానంటే 8 గ్రహాలు ఉంటున్నాయండి. 8 గ్రహాల్లో 4 గ్రహాలు బాగున్నవాడు ఎవరు కనపడుతున్నారు. దాదాపు ఎక్కువ గ్రహాలే బాగుండకుండా ఉంటున్నాయి. బాగున్న గ్రహాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దాదాపు ప్రపంచం మొత్తంలో అన్ని రకాల రాశులకి, అన్ని రకాల జనాలకి, అన్ని రకాల జీవరాశులకి అపకారం జరిగేటువంటి సమయం కనబడుతుంది. కారణం ఏంటంటే ఈ యుద్ధాల వల్ల కాలుష్యం అయిపోతుంది, వర్షాల వల్ల కాలుష్యం అయిపోతుంది, మరి రసాయన బాంబుల వల్ల మరి ఎంతో దెబ్బతినే పరిస్థితి వస్తుంది. వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే దైవం భగవంతుడు తప్పితే రెండవ వాడు లేడు. భగవంతుడు అంటే దీనికి ఒకటే చెబుతున్నా. ఇప్పుడు సూర్యుని పూజించాలి అంటే సూర్య దోషం పోవాలంటే ఈశ్వరుని పూజించాలి. అదే కుజుడి దోషం పోవాలంటే అమ్మవారిని పూజించాలి. అట్లా కొన్ని గ్రహాలకి కొంతమంది దేవతల పూజలు ఉన్నాయి. అటువంటి దోషాలకి ఆ గ్రహాల పూజలే కాకుండా ఆ దేవతల పూజలు కూడా చేస్తే మీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. చాలా వరకు ఈ దేవతా పూజలు కొన్ని చెబుతూ ఉంటే కొంతమంది జాతకమే చెప్పటం లేదండి, అనవసరమైన చెబుతున్నారు అని అడుగుతూ ఉన్నారు. అనవసరమైన చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరమైన చెబితే నాకు వచ్చేది అంతకంటే ఏమీ లేదు. ఇప్పుడు అచ్చగా జాతకం వారిగా చెబితే డబ్బులు బాగా వస్తాయి. దానికోసం నేను చెప్పటంలే. ఇప్పుడు ప్రతివాడికి కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం, భార్య. చూడండి, తల్లి, తండ్రి, గురువు, భార్య, ఈ నలుగురు 4 ప్రాణాలే. నీకు 20 ఏళ్ల పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేసి నీ ఇంటికి పంపించారు కదా, ఆమె జీవితం ఎన్ని సంవత్సరాలు కావాలి? నీవు తల్లిగా, తండ్రిగా, గురువుగా, ప్రేమికుడిగా, భర్తగా భార్యని ఎంత ప్రేమగా చూసుకోవాలి. మరి అమ్మ ఏం చేస్తుంది? అత్తగారు రూపం చూపిస్తే కోడలు బతకలేదు. కాబట్టి అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రికి అన్నం పెట్టాలి,
కలకంటి కంట కన్నీరు ఎక్కిన సిరి నింత నిలువ నేరదు సుమతి అని ఉంది. ఆడమనిషి యొక్క కంట నీరు వస్తే ఆ ఇల్లు బాగుపడదు. ఎప్పుడు కూడా మగవాడైన వాడి ఇంట్లో ఇంటి బయటకు పోయేటప్పుడు భార్య మొహాన బొట్టు పెట్టుకొని ఎదుర్కొంటూ రావాలి. భార్యే లక్ష్మి. భార్య సంతోషంగా పంపించాలి బయటికి. ఆమె ఏడు మొహం పెట్టుకొని ఏడుస్తూ ఏదో మనసులో బాధ పెట్టుకొని ఇంట్లో ఎవరో పెట్టిన బాధల గురించి ఆమె దుఃఖపడుతూ ఉంటే నీవు ₹1 సంపాదించలేవు, నీవు పైకి రాలేవు. కాబట్టి అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పారేయమని ఎక్కడ చెప్పటంలే. వృద్ధాశ్రమంలో పడేసేదానికంటే ఇంట్లోనే ఉంచి ఏవద్దు అమ్మా అన్నం తిన్నావా, ఏ వేసుకు తిన్నావు అని అడిగితే చాలు. నీ పిల్ల వేసి పెట్టినో తెలుస్తుంది. వంట చేసిన పదార్థాలు నీ కట్టుబెట్టి నీ అమ్మకేవో పనికిరాని పచ్చళ్ళు వేసి పెట్టిందనుకో బయటపడిపోతుంది. ఏమక్కర్లా, వేడిగా అడగక్కర్లా, తల్లిదండ్రులని తిన్నావా లేదా, ఆరోగ్యం బాగుందా, ఇది ప్రతి వాళ్ళని అడగటం, భార్యను ప్రేమగా చూడటం, ఇది చాలా అవసరం. ఇది ముఖ్యంగా తప్పనిసరి చెప్పాల్సి చెబుతున్నాను. ఏకాదశిలో శుక్రుడు ఉన్నాడు, రాహు 6 ఉన్నాడు, కానీ మిగతా గ్రహాలు బాగాలేవు. కాబట్టి ముందు ఎన్ని దేవతా పూజలు చేసినా మరి ఎవరు ఏ మతస్థులు తల్లిదండ్రులను చూడొద్దని చెప్పరా, భార్యను చూడొద్దని చెప్పరా, తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు పంపించమని చెప్పరా. ఏ మతమైనా మంచి చెబుతోంది. కాబట్టి ఏ మతస్థులైనా ఎవరైనా సరే ఒక మతాన్ని ఇంకో మతం ద్వేషించకుండా ఉండటం, ప్రతి మతంలో చెప్పేటువంటి మంచిని బాగా గుర్తుపెట్టుకోవటం, ఎప్పుడు కూడా మనం నుంచి ఎవరికి అపకారం కాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవటం. మరి తల్లి తండ్రి భార్య ఎటువంటి సమస్య లేకుండా ఉంటే నీ పిల్లల్ని ప్రేమగా వాళ్ళే చూస్తారు, నీ పిల్లలు మంచి అభివృద్ధికి వస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి, ఈ కన్యారాశికి బాగాలేదు కాబట్టి ఇంత వివరించి చెప్పారు. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడమే కాక తల్లి తండ్రి భార్య గురువు వీళ్ళని జాగ్రత్తగా చూసుకొని దైవాన్ని పూజించాలంటే మీ యొక్క దోషాలు ఏమన్నా ఉన్నాయంటే జాతకం చూపించుకొని జాతక రీత్యా ప్రవర్తించండి. ఈ జాతక రీత్యా బాగుండకపోతేనే అత్తాకోడళ్ళకి భార్యాభర్తలకి సమస్యలు వస్తున్నాయి, కాలసర్పదోషం కొద్ది విషయంలో వస్తున్నాయి. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.